చాలామంది అనుకుంటూ ఉంటారు ఖురాన్ చదివితే ఏం లాభం ఉంటుందిలే అని చెప్పి రమజాన్ నెలలో మాత్రమే ఖురాన్ అనేది చదువుతారు. మిగతా రోజుల్లో ఖురాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ నేను మీకు ఒక మంచి హదీస్ చెప్తాను. ఈ యొక్క హదీస్ మీకు చాలా లాభదాయకరంగా ఉంటుంది. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో 3407వ హదీస్. ఈ యొక్క హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే నిద్రించే ముందు అంటే రాత్రి పడుకునే ముందు ఖురాన్లో ఏ ఒక్క సూర అయినా, ఏ సూర అయినా పర్లేదు, చదివి నిద్రిస్తాడో ఆ వ్యక్తి కోసం అల్లాహు తాలా ఒక దైవదూతని నిర్మిస్తారు. ఆ దైవదూత ఆ వ్యక్తి నిద్రించి లేచే వరకు ఎటువంటి ఆటంకం, ఎటువంటి ఇబ్బంది లేకుండా అతని యొక్క రక్షణలో ఉంటుంది. దీనికన్నా ఉత్తమమైన లాభం ఎవరికి కలుగుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ మనం ఎవరినైనా కాపలాదారులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి పెట్టుకోవాలి. వాళ్ళు కూడా మామూలుగా మీలాగా మాలాగా మనుషులు అవుతారు. కానీ ఏ వ్యక్తి అయితే ఒక 2-3 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు ఖురాన్ యొక్క పారాయణం పఠనం చేసి పడుకుంటే ఆ వ్యక్తికి అల్లాహు తాలా స్వయంగా చెప్తున్నారు, ఆ వ్యక్తి కోసం నేను ఒక దైవదూతను నిర్మిస్తాను అని చెప్పి. అందుకని ఇలాంటి లాభదాయకరమైన విషయాలు మన జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఖురాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి. తప్పకుండా అల్లాహ్ యొక్క కరుణలు మనపై లభిస్తూ ఉంటాయి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.